సో చెప్పండి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో 20 నెలలు అవుతుంది. సో ఎట్లుంది అనుకుంటారు? పాలన ఏమైనా చేంజ్ అయింది అనిపిస్తుందా, లేకుంటే గత ప్రభుత్వం లెక్క ఉందా? ఎట్లుంది అనిపిస్తుంది? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పరిపాలన విధానం కానీ ప్రజా సంక్షేమాలు కానీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కావాలని తెలంగాణ ప్రజలందరూ ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లోకి ఏంటంటే పనిచేసే నాయకుడు కావాలి. ఇప్పుడు పనిచేసే నాయకుడు, సత్తా ఉన్న ధైర్యం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన చాలా సాదాసీదా మనిషిగా పబ్లిక్ లో వచ్చేసి నిలబడి నీకేం కావాలి ఏంటమ్మా మీరు చేసుకోండి అని ఒక ఇంట్లో ఒక కుటుంబీకి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా మంచిగా ప్రజలకి దగ్గర తీసుకొని పనులు చేసి పెడుతున్నాడు. ఎట్లా అంటే మహిళా సంక్షేమ పథకాలు చాలా పెట్టాడు. ఫ్రీ బస్ పెట్టాడు, మరి గ్యాస్ పథకం పెట్టాడు. ఇవన్నీ మహిళలు ముఖ్యమైనవి. అట్లానే మనకి సన్న బియ్యం ఇస్తున్నాడు. ప్లస్ మనకి మహిళా లక్ష్మి పథకం కింద ఇంకా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాడు. సన్న బియ్యం అనేవి లేవు, దొడ్డు బియ్యం ఉన్నాయి, రేషన్ బియ్యం అది మంచిగానే లేవు, తిన్నికే లేవు అని చెప్పి హరీష్ రావు వాళ్ళందరూ మాట్లాడుతారు. అది అంతా ఎలిగేషన్స్, అపోజిషన్ పార్టీ వాళ్ళు చేసేది ఎలిగేషన్స్. ఎందుకంటే మేము తీసుకున్నాం సన్న బియ్యం, మాకు నెలకొచ్చి 20 కేజీలు వస్తాయి. సన్న బియ్యం మంచిగా అన్నం వండితే అసలు ఇట్లా పట్టుకుంటే ఏ రెస్టారెంట్ హోటల్ కూడా పెట్టాడు అలాంటి రైస్. చక్కగా మంచి రైస్ తినగలుగుతున్నాం ఈ రోజు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చాడు. ఆ బియ్యం అసలు తినడానికి అదేదో తయారు చేశారు. గత ప్రభుత్వంలో తయారు చేసిన అల్టిమేట్ తయారు చేసిన బియ్యం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు న్యాచురల్ గా పంట మన తెలంగాణ ప్రభుత్వంలో పండించిన రైతులు ఇచ్చిన బియ్యం మాకు పంచుతున్నాడు. ఆయన ఇంట్లో భోజనం పెట్టినట్టుంది. మాకు చాలా ధన్యతగా ఉన్నది. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచి సన్న బియ్యం ఇస్తున్నాడు. మా మహిళలకి చాలా పథకాలు పెట్టాడు. అవన్నీ మాకు అందుతున్నాయి. చాలా ఆరోగ్యశ్రీ కానీ రేషన్ కార్డులు కానీ మనకి ఎలాంటి సమస్య ఉన్నా ఇమీడియట్ గా అధికారులు స్పందించి ఇంటికి వచ్చి మీకు ఏం కావాలమ్మని డోర్ టు డోర్ సర్వే చేసి సర్వీస్ చేస్తున్నారు. చాలా మంచి ప్రభుత్వం, బాగా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో కూడా ఈ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. ఎందుకంటే మేము ఓటు మెజార్టీ కాంగ్రెస్ కే ఉన్నది. ఇప్పుడు మంచిగా పథకాలు చేస్తున్నారు కాబట్టి. కానీ ఏం లేదు, చాలా వరకు వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే మా బీఆర్ఎస్ గెలుస్తుంది, లేకుంటే మా బీజేపీ గెలుస్తుంది, లేదా కాంగ్రెస్ పార్టీ అయిపోయింది 3 సంవత్సరాలే ఉండు ఎక్కువ అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతారు. ఏం చెప్తారు? అది ముఖ్యమంత్రి గారిని, నాయకుల్ని కించపరిచే ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు ఎలా అయినా మరలా గద్దెక్కాలి, మేమే ముఖ్యమంత్రి రావాలి, మరలా మా పరిపాలనే రావాలి అనే ఆలోచనలతో కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఎట్లయినా సరే ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అసత్యాలు ప్రచారం చేస్తే ఏమవుతుంది, ప్రజల మైండ్ చేంజ్ అయిపోతుంది. చేంజ్ అయితే ఏంది, ఓటు బ్యాంక్ నాబడిద్దని దురుద్దేశంతో ఆయన ప్రచారం చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏనాడు కూడా మంచి పథకాలు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదు కదా. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు కూడా 3వ టర్మ్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు లేదు, అదంతా అసత్య ప్రచారాలు. హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ కావాలని అలా చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు నడుస్తుంది? వాళ్ళు కరెక్ట్ మనుషులు కదా, కరెక్ట్ మినిస్టర్లుగా చేశారు కదా, మరి ఎందుకు ఓడిపోయారు మీరు? రేవంత్ రెడ్డి కావాలని కక్షపూరితంగా ఇవన్నీ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళ అలిగేషన్ చేస్తారు. కావాలని కాదు. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని కోట్లు దోసుకున్నారు, ఎవరెవరు ఎంత సంపాదించారు? ఒక నార్మల్ గా ఉన్న మనిషి హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ, ఆ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లుగా చేసిన వాళ్ళంతా ఏం లేదు, సాదాసీదగా గెలిచిన వాళ్ళే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, మన సపరేట్ రాష్ట్రం అయినాక సపరేట్ గా వచ్చిన తర్వాత వాళ్ళు సీట్లు ఇచ్చారు, గెలిచారు. గెలిచిన వాళ్ళకి 1 కోటి రూపాయలు కూడా లేదు. వాళ్ళది ఎన్నికల కమిషన్ కు వాళ్ళు సబ్మిట్ చేసింది అంతా ఈ రోజు 100 కోట్లు 1000 కోట్లు మీ అందరికి ఎలా వచ్చినాయి? అక్రమార్జన చేశారు. ప్రభుత్వాన్ని చేతిలో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దండుకొని వాళ్ళు జేబులు వేసుకొని వాళ్ళు బాగుపడ్డారు తప్ప పేదవాళ్ళని బాగు చేసిన నాయకులు కాదు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మనకి కావాల్సిన కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, సబ్సిడీ లోన్లు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, ఇప్పుడు 60,000 ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన వచ్చినప్పుడు. మరి ఇందిరమ్మ ఇళ్ళు కట్టించి ఓ పక్కన మన భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఓపెన్ చేశారు. మీకు తెలుసు, మీరు చూస్తానే ఉన్నారు. ఆ ఇళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి. మీరు కట్టించిన ఇళ్ళు ఎలా ఉన్నాయి? డబుల్ బెడ్రూమ్ మీరు కట్టించిన ఇళ్ళు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టించిన ఇళ్ళు ఎలా ఉన్నాయి? ఆ డబుల్ బెడ్రూమ్ మోసం చేసింది కూడా మీ ప్రభుత్వం వాళ్ళే. ఇప్పుడు కూడా మీరు గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు కీస్ ఇవ్వకుండా శాంక్షన్ అయిన పేర్ల వరకే చూపించారు. వాళ్ళు చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు ఇవ్వలేదు మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు? ఎందుకు ఇవ్వలేదు? దాని సమాధానం చెప్పండి. ఏం చేశారు? ఆ ఇల్లు కట్టించి బడ్జెట్ అంతా ఏం చేశారు మీరు? 1 లక్ష ఇల్లు కలిస్తే సరిపోతాయా? కొన్ని లక్షల మంది ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు నేను పెట్టుకున్నా, 20 సంవత్సరాల చేతులు చూస్తున్నా, ఇంతవరకు ఇల్లు రాలేదు. నువ్వు 10 ఏళ్ళు పరిపాలన చేసావు. దళిత బంధుకు అప్లై చేసావు, దళిత బంధు ఇవ్వలేదు. నీకు వచ్చిందని ఆఫీస్ చుట్టూ తిప్పారు.
ఏం లేదు, అంతా జీరోనే. దళిత బంధు చాలా మహత్తరమైన పథకం అది. దానివల్ల చాలా మంది దళితులు మేలు పడ్డారు, లాభం పడ్డారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు కానీ ఆ సరౌండింగ్స్ ఉన్న ఎమ్మెల్యే ఆయన అంటున్నావు 10 మందికి ఒక్కొక్కరికి 2 దళిత బంధువులు, ఒక్కొక్కరికి 2 డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చిన లిస్ట్ కూడా ఉన్నది. మిగిలిన వాళ్ళు ఓట్లు వేసిన ప్రజలందరికీ మీరు ఎందుకు ఇవ్వలేదు? నేను క్వశ్చన్ చేస్తున్నా, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు రేపు అసెంబ్లీలో మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు మీ తప్పులు మీకు తెలుసు. మీరు కరెక్ట్ గా నీతి నిజాయితీగా పనిచేస్తే మీరు ఈ ప్రభుత్వంలో కూడా మీరు వచ్చేవాళ్ళు. మీరు మళ్ళా రాలేదంటే అన్ని మీ వైపు తప్పులు ఉన్నాయి. అవన్నీ మీరు ముసుగేసుకొని చెప్పటమే తప్ప రియల్ గా పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడండి, నేను మాట్లాడతాను. అంటే లేదు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము తప్పు చేయలేము, సో ప్రజలే తప్పు చేసి పాలిచ్చే గేదెని సైడ్ దునపోతుని తెచ్చుకున్నారు, ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు కదా. అదంతా రాంగ్. పాలిచ్చే గేదెనే వదిలేసి దున్నపోతుంది తెచ్చుకున్నారని రాంగ్. అవన్నీ కామెడీ మాటలు. నిజంగా పాలిచ్చే గేదె ప్రభుత్వమే వచ్చింది ఇప్పుడు. నిజమైన మీరున్నప్పుడు కల్తీ పాలని, రియల్ గా కల్తీ పాలు, కల్తీ పెరుగు, కల్తీ బియ్యం అన్ని కల్తీలే నడిచినాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు కల్తీ లేదు, స్వచ్ఛమైన ఫుడ్ తింటున్నాము, మంచి ఆహారం తింటున్నాము, మంచిగా మాకు పరిపాలన చేసి మాకు సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నారు కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం. అదంతా గిట్టగా మాట్లాడుతున్నారు వాళ్ళన్నీ. అదంతా రాంగ్. ప్రజల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి పబ్లిక్ మీరు నమ్మకండి అమ్మా. బీఆర్ఎస్ చెప్పే మాటలు నమ్మకండి. ఒక్కసారి మైండ్ పెట్టి కళ్ళు పెట్టి చూడండి, ఆలోచించండి, వినండి. ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం పథకాలు పెట్టింది మనకి? ఆధార్ కార్డు ఇస్తే బస్ ఎక్కి ఎంత దూరమైనా జగిత్యాల పో, కర్నూలు వెళ్ళు, లేదా ఎక్కడికి వెళ్ళు, ఏ జిల్లాకి వెళ్ళినా గానీ ఆంధ్ర బోర్డు సరిహద్దుల వరకు మనకు ఫ్రీ టికెట్. అంటే ఈ ఫ్రీ టికెట్ వల్ల చాలా మంది మహిళలు ఖరాబ్ అవుతున్నారు. సో చాలా మంది మహిళలు కొట్టుకుంటున్నారు బస్సులలో, సీట్లు దొరికిన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఆర్టీసీ కూడా నష్టాలలో పోతుంది అని చెప్పి చెప్తారు అమ్మ. అది కూడా రాంగే. అది కూడా నేను ఆధార్ కార్డు తీసుకొని బస్సు ఎక్కుతున్నాను, దిగుతున్నాను. మన జగిత్యాల వెళ్ళొచ్చాను, సిద్దిపేట వెళ్ళొచ్చాను. ఇక్కడ తెలంగాణలో ఏ జిల్లాకి వెళ్ళాలని నేను వెళ్తాను. హాయిగా ఆరాముగా ఫ్రీగా సీట్లు ఉంటున్నాయి. ఆధార్ కార్డు మీద మనకి 0 టికెట్ ఇస్తున్నాడు, వెళ్ళి కూర్చుంటున్నాం. అదే మనం పోయి రావాలంటే జిల్లా పోయి రావాలంటే 1000 రూపాయలు ఛార్జీ. ఇప్పుడు మనకి 1000 రూపాయలు మిగిలినట్టే కదా. మన ముఖ్యమంత్రి గారు మనకు మంచి పని చేసినట్టే కదా. అంత అవకాశం మీరు ఇచ్చారా మాకు? మేము ఎక్కాలంటే, ఆటో ఎక్కాలంటే 100-200, బస్ ఎక్కాలంటే 100-200. టికెట్లు ఏందే వెళ్ళలేకపోయేవాళ్ళం. ఈ రోజు ఎంత మంచి అవకాశం మహిళలకి. అలానే డ్వాక్రా గ్రూప్ మహిళలకు కూడా ఎంత మంచి అవకాశం ఇచ్చాడు. 0 ఇంట్రెస్ట్ మీద లోన్లు ఇస్తున్నారు కదా. ఇన్ని మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం మంచిది కాదని ఎవరు చెప్తారు? నాలాంటి మహిళల్ని వెళ్ళి ఇంకా మీరు 10 మందిని అడగండి, చెప్తారు. ఈ విషయంలో ఛాలెంజ్ చేస్తాం. మా మహిళలతో మాట్లాడమనండి. కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో మాతో మాట్లాడమంటే మేము సమాధానం చెప్తాం వాళ్ళకి. పబ్లిక్ లోకి వచ్చి మాట్లాడమనండి. ఊరుగా మీడియాల మీద ప్రెస్ క్లబ్ లో కూర్చొని ఆ ప్రభుత్వం ఇట్లా, ఈ ప్రభుత్వం ఇట్లా అని మాట్లాడద్దు. మా మహిళల దగ్గరకు వచ్చి మాట్లాడమనండి, మేము సమాధానం చెప్తాం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారికి ఇంకో 5 సంవత్సరాలు కూడా అధికారంలోకి ఇస్తారా? డెఫినెట్ గా ఇస్తాము. మంచి చేసే నాయకుడికి మేము డెఫినెట్ గా ఇస్తాము. ఎందుకనంటే ఆయన ఇప్పుడు మళ్ళీ మనకి రేపు బతుకమ్మ రాబోతుంది. బతుకమ్మ చీరలు కూడా ఒక్కొక్క చీర 800 ఖరీదు మాకు రెడీ చేసి పెట్టారు. డిస్ట్రిబ్యూట్ చేస్తారు తొందరలోనే మాకు కూడా. మీరు ఇచ్చిన చీరలు నేను 10 సంవత్సరాలు మీరు పరిపాలన ఉన్నప్పుడు సత్యంగా చెబుతున్నా, ఒక్క ఇయర్ కూడా నాకు ఒక్క చీర వచ్చారు కదా. ఎవరికి మంచారు మీరు చీరలు? అది 50 రూపాయలు 100 రూపాయల చీరలు అంట. అవి కూడా ఏనాడు కూడా నాకు ఇవ్వలేదు. నాకు రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అన్ని ఉండి. మరి నాకు ఎందుకు ఇవ్వలేదు? మీరు అడిగితే లేవు మాకు ఇవ్వలేదు అమ్మని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా ఇవ్వలేదు. 10 సంవత్సరాలు ఒక్క చీర. నేను కూడా మీ ఇంటి ఆడబెట్టినాక నాకు ఎందుకు ఇవ్వలేదు బతుకమ్మ చీరలు? ఆయన హరీష్ రావుని అడుగుతున్నా, కేటీఆర్ని అడుగుతున్నా, చెప్పండి. నాలాంటి మహిళలు చీరలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కవితను కూడా అడుగుతున్నా. ఇప్పుడు ఎంత డ్రామాలో కవిత బయటకు వచ్చేసి నేనేదో ఆయన నన్ను సస్పెండ్ చేశాడు అంటున్నావు. ఎవరు దొంగలు ఎవరి కాళ్ళకే తెలుసు. మనం అన్నవసరం లేదు. దొంగలు దోచుకున్నారు, వాళ్ళు దొరికిపోతున్నారు. కావాలని సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏంటి? మీ దొంగతనం వీళ్ళు బయటపడింది, అది గవర్నమెంట్ లా చూసుకుంటుంది, జస్టిస్ చూసుకుంటాడు. మాకేం సంబంధం లేదు. అర్థమైందా? అందుకనే ఆచితూచి మాట్లాడండి. ఏ ప్రభుత్వం ఎవరో పరిపాలన చేస్తుందో మాకు తెలుసు. ప్రజలం మేము, పబ్లిక్ లో మేము కూడా మహిళలం కాదు, మాకు తెలుసు. మాకు ఏమేం చేస్తున్నారో తెలుసు. మేము ఇవాళ గట్టిగా మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన బియ్యం తినొచ్చాం పొద్దున్నే. అందుకనే సన్న బియ్యం తినొచ్చాం, ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు పెట్టుకొని వచ్చేసాం ఇక్కడికి. ఎంత హాయిగా ఉందో ప్రభుత్వం. వెనక ముందు అంటే అందరికి ఇప్పుడు 100 మంది వస్తే 100 మందికి ఒకేసారి భోజనం పెట్టలేం కాబట్టి ముందు ఒక 50 మందికి అట్లా 2 సార్లుగా 3 సార్లుగా మనకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ ప్రభుత్వం చేస్తుంది. డెఫినెట్ గా బడ్జెట్ మీరు కొన్ని లక్షల కోట్లు
అప్పు చేసిపోయారు ప్రభుత్వానికి. ఇప్పుడు అవి ఎవరు తీర్చాలి? ఈ ప్రభుత్వం ఒక్కొక్కటి బట్టి విక్రమార్క అన్న చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి అన్న చెప్తున్నాడు, ఎలా ఒక్కొక్క అప్పులు తీర్చుకుంటూ మీకు సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఒక కుటుంబాన్ని నడపాలంటే ఎంత బాధో. ఒక బండి నడపాలంటే మనకు ఆయిల్ కావాలి, పెట్రోల్ డీజిల్ కావాలి. అట్లానే మన సమానంగా రావాలంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది, మీరు ఏం చేయలేకపోయారంటే వరుసని 20 నెలలైనా ఛాలెంజ్ చేసి చూపించారు. మీకు ఇంకేం కావాలి? మీరేం చేశారు? అసలు దళిత బంధు అన్నారు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, 10 సంవత్సరాల దాకా మహిళల్ని ఆఫీసులు చుట్టూ తిరిగి ఆధార్ కార్డు సెంటర్లని, ఇంటర్నెట్ సెంటర్లను బాగు చేశారు తప్ప మేము వెళ్ళినప్పుడల్లా 500 అడిగి ఆధార్ సెంటర్ లో కానీ అప్లికేషన్ పెట్టాలంటే 500. మా డబ్బులే వేస్ట్ అయినాయి కానీ మీరు ఇచ్చారా మాకు? దళిత బంధులు ఇవ్వలేదు, ఏమీ లేదు. మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరిగినా ఏం లేదు. అప్లికేషన్ తీసుకున్నారు, చెత్తపుట్లో పడేసారు. ఎందుకు ఇవ్వలేదు మరి మీరు మాకు? మేము నిలదీసి అడుగుతున్నా, నాకు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ అన్ని సాట్ నుండి మాట్లాడతాం కదా, నా ముందుకు వచ్చి మాట్లాడమని. తీసురా హరీష్ రావు సార్ని, తీసురా కేటీఆర్ సార్ని, తీసురా, నా ముందుకు నేను వచ్చి మాట్లాడతాను. నాకు ఎందుకు ఇవ్వలేదు అడుగుతాను.